మిత్రులు దక్షిణామూర్తి భోజనాలు అన్నాడు కాబట్టి నేను త్వరగానే ముగిస్తా. స్పందననే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ క్షణార్థులు, వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా క్షణార్థులు. నేను దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ పుస్తకాన్ని రాసి గద్దరన్నకు అంకితం ఇచ్చింటి. గద్దరన్న కూతురు ఈ వేదిక మీద ఉండడం, వాళ్ళ అమ్మ కూడా భాగ్యరెడ్డి వర్మ స్కూల్లోనే చదువుకోవడం. అది గద్దరన్న చెప్తా ఉంటుండే ఎప్పటికీ, నా భార్య కూడా ఇదే స్కూల్ రా అని చెప్పి. అట్లా ఆ స్ఫూర్తిని తర్వాతి తరం కూడా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, భాగ్యరెడ్డి వర్మ నిజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి పబ్లిక్ ఇంటలెక్చువల్. అంటే ఇప్పుడే పౌర సమాజం అని చెప్పి ఇప్పుడు ఏదన్నా మనం మాట్లాడుతూ ఉన్నామో, 2 తెలుగు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా మొదటి పబ్లిక్ ఇంటలెక్చువల్. ఎట్లా అంటే 1906 నాటికే ఆయన జగన్మిత్ర మండలి పెట్టి దళితుల అభ్యున్నతి కోసానికి పోరాడుతూనే మద్రాసులో జస్టిస్ పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఆ జస్టిస్ పార్టీ ప్రభావంతో విజయవాడలో 1917లో నవంబర్ 4, 5, 6 తేదీల్లో పంచమ మహాసభలు అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ వేదిక మీద ఉన్నటువంటి భాగ్యరెడ్డి వర్మ ఇది పంచమ అని చెప్పి మనకు మనమే తక్కువ చేసుకోవడం ఏంది, మనము ఆది హిందువులము, ఆర్యుల కన్నా ముందు నుంచి ఈ దేశంలో ఉన్న మూలవాసులము, అట్లా మనం ఆది హిందువులం అని చెప్పి హిందూ అనేది ఒక మతానికి చిహ్నంగా కాకుండా ప్రాంతానికి చిహ్నంగా వాడిండు. 1917 నవంబర్ 4, 5, 6 తేదీల్లో విజయవాడలో సభలు అయితే 3 రోజులు ఇంద్రకీలాద్రి మీద ఆ గుట్ట మీద గుడి మూసేశారు. అమ్మవారి గుడి. గుడి ఎందుకు మూసేసారు అంటే, కింద దళితుల సభ జరుగుతుంది, ఆది హిందువుల సభ జరుగుతుంది, పంచముల సభ జరుగుతుంది. వాళ్ళు బలవంతంగా గుళ్ళోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి తోసుకొని, ప్రమాదం అనేది కోర్సు, అట్లా తోసుకొని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 3 రోజులు దుర్గ గుడిని మూసేసారు. అంటే ఎంత ప్రభావశీలంగా ఆయన ప్రజా ఉద్యమంలో అడుగులు పడ్డాయో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కలకత్తా, బాంబే, మద్రాస్, లక్నో, మైసూర్, దేశంలోని చాలా ప్రదేశాల్లో తిరిగి దళితుల యొక్క గొంతుని వినిపించాడు. నిజానికి తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు భాగ్యరెడ్డి వర్మని ఓన్ చేసుకోవాలి. ఇవాళ వాళ్ళు ఒకప్పుడు దానికి స్పందనగా భాగ్యరెడ్డి వర్మని మద్రాస్ శాసనసభకు నామినేట్ చేయాలని చెప్పి అక్కడ ఆది హిందూ సభల్లో తీర్మానాలు కూడా చేశారు. అంటే ఇక్కడికంటే కూడా ఎక్కువ అక్కడ భాగ్యరెడ్డి వర్మ పాపులర్. కానీ అక్కడి ప్రభుత్వాలు కూడా భాగ్యరెడ్డి వర్మ విగ్రహం పెట్టాలి, అట్లాగే జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా అక్కడి ప్రభుత్వాలు కూడా చేసినట్టయితే, ఎందుకంటే నరాల శెట్టి దేవేంద్రుడు కానీ, రాయుడు గంగయ్య కానీ, మొదటి తరము ఆంధ్ర ప్రాంత దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భాగ్యరెడ్డి వర్మ శిష్యులు, అనుచరులు. ఆంధ్ర ప్రాంతంలో దళిత ఉద్యమం పునాదులు పడ్డాయి అంటే 1917లో ప్రారంభమైనటువంటి ఆది హిందూ మహాసభ నుంచి మాత్రమే. మన దగ్గర 1906 నుంచే ఉన్నాయి, కానీ అక్కడ మాత్రం 1917 నుంచి మాత్రమే అక్కడ ప్రారంభమైనాయి. కాబట్టి అక్కడ ఆ దళిత స్ఫూర్తికి అక్కడ పునాదులు వేసినందుకు కూడా భాగ్యరెడ్డి వర్మని అక్కడ వాళ్ళు కూడా ఆంధ్ర ప్రాంతం, మన పాఠ్యపుస్తకాల్లో శ్రీశ్రీని చదువుకుంటున్నాం, కానీ శ్రీశ్రీతో పాటు మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత
భాగ్యరెడ్డి వర్మని కూడా పాఠ్యపుస్తకాల్లోకి తీసుకొచ్చడం. కానీ ఆంధ్ర ప్రాంతంలో పాఠ్యపుస్తకాల్లో ఎక్కడ కూడా భాగ్యరెడ్డి వర్మ లేడు. భాగ్యరెడ్డి వర్మ విగ్రహం ఆంధ్ర ప్రాంతంలో కూడా పెట్టాలి తెలంగాణతో పాటుగా. అలాగే ఆంధ్ర ప్రాంతంలోని పాఠ్యపుస్తకాల్లో కూడా భాగ్యరెడ్డి వర్మ పాఠాలు చెప్పాలి. అలాగే సభలో ఉన్న వాళ్ళందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళకు ముఖ్యంగా నేను రాసినటువంటి దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ 200 పేజీల పుస్తకం, దాన్ని ఇంగ్లీష్లోకి వచ్చినట్టయితే భాగ్యరెడ్డి వర్మ మూర్తిమత్వాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ మిత్రులు ఆలోచించాలని చెప్తూ నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు నేను బహుశా భాగ్యరెడ్డి వర్మ పుస్తకమే కాకుండా దళితోద్యమ చరిత్రని 700 పేజీల్లో మొదటి నుంచి ఇప్పటి వరకు దళితోద్యమ చరిత్రని రికార్డ్ చేస్తున్నాను. అట్లాగే మా మిత్రుడు గుడిపల్లి నిరంజను పూనుకోవడంతో ఇంగ్లం పుస్తకం వేసినాము. అలాగే విమానం పుస్తకం వేసినాము. అవి దళిత అస్తిత్వ వ్యాసాలు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నన్ను ఈ అవార్డుకు అర్హుడిగా భావించి ఎంపిక చేసినటువంటి ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ వాళ్లకు, మిత్రులకు అందరికీ శరణార్థులు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.